అందరికీ నమస్కారం. గత రాత్రి ఎవరైతే మా ఎంపీ గారికి సంబంధించిన టీడీపీకి సంబంధించి పోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని రిటర్న్ వస్తుంటే ఎక్కడ టీ కోసం ఆపి టీ తాగుతుంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్ వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు, ఎలక్షన్ టైం ఇది, ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు. మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సర్చింగ్ చేయొచ్చు, లేదా సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు. కానీ అతి ఉత్సాహం పొద్దున్నే 6:30-7 గంటలకల్లా ఎంపీ గారి ఇంటిపైకి వెళ్ళి హడావిడిగా మేము ఇక్కడ ఏదో ఉంది కనబెట్టేసామన్నట్టుగా 7 గంటల ప్రాంతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ప్రచారాల్లో పాల్గొనకుండా వారు ఈరోజు బెంగళూరులో మీటింగ్కి పోవాల్సిన వ్యక్తి ఇక్కడే ఆపేసి మీ దగ్గర అది ఉంది ఇది ఉంది అంటూ ఆఖరికి కొండంతో ఎలుకను కూడా పట్టలేదు, అట్లా సామెత అయింది. ఎందుకంటే వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగిగా మంచి పేరున్న మా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి, వారిపైన అంటే ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభ్యర్థి అతను చేసే పనులు ఎదుటోడు చేస్తాడని భావించి అనేక రకాలుగా, అంటే అతనికి ఉంది ఈ అలవాటు, మీరే గమనించారు. వారికి సంబంధించిన ఒక మద్దతుదారుడి ఇంట్లో 170 అనేక కేసులు కూడా పట్టుబడ్డాయి. అంటే అంత ధైర్యంగా కార్ షెడ్లో పెట్టుకొని రాజకీయం చేసే వ్యక్తులు ఎదుటి వారిని కూడా అలాగే ఊహించుకొని మా ఎంపీ గారి ఇంటి పైన 7 గంటలకే పోయి దాడినే ఒక రకంగా అది సెర్చ్ అంటారు. సెర్చ్ చేయాలంటే కూడా ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి, సెర్చ్ చేయడానికి ఒక నీట్ ఎవిడెన్స్తో వచ్చి చేయొచ్చు. ఎవరు మేమేమి ఇక్కడ ప్రజలు డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, మీరు వచ్చి ఇల్లంతా కూడా సెర్చ్ చేయొచ్చు, దానికి మేము కోఆపరేట్ చేస్తాం. ఎవరు లేని సమయంలో లేదు వాళ్ళే ఏదైనా తీసుకొని వచ్చి పెట్టి కూడా రేపు పొద్దున మీ ఇంట్లో ఇది దొరికింది అది దొరికింది అంటే మేమేమి చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ని అలాగే చిత్తూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మా విజ్ఞప్తి ఏమంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ కంప్లైంట్, అంటే ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో వారి వాల్యూస్ ఏం చూసుకొని మీరు వచ్చి సెర్చ్ చేసినా మాకేం తొందర లేదు. వారు కూడా నీట్గా కోఆపరేట్ చేశారు. బట్ ఆ ముందు రోజు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మా కార్యకర్తలు కూడా కొందరు ఇండ్లకి 47 వార్డ్ ఉదయ్ కుమార్, మా ఈశ్వర్ అని ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉండే ఈశ్వర్ సంతపేట, అలాగే షణ్ముఖం అని కూడా ఒక ఆయన మాజీ క్లస్టర్ మా పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన ఇండ్లలో కూడా అనేక రకాలుగా అంటే పోయి బెడ్రూములు, బాత్రూములు, వారి బట్టలు ఉన్న అల్మారాలు అనేక రకాలుగా చెకింగ్ చేస్తూ మీ దగ్గర అది ఉండాలంటే, మీ దగ్గర ఇది ఉండాలంటే ఉంటే తీసుకోపోండి, వాళ్ళని భయపెట్టడం, మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ఏముందో చెప్పేస్తే అంటే ఎక్కడికి వెళ్తా ఉందో నాకు అర్థం కాలేదు. మేమంతా ప్లెయిన్ ఎలక్షన్ చేయాలి, నీట్ ఎలక్షన్ చేయాలి అని మేము అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నాం. మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాం, మేమేం చేతులు కట్టుకొని లేదా చేతగాని వాళ్ళమైతే కాదు, మేము కూడా అన్ని రకాలుగా ప్రమాణం చేసాం. ఎక్కడ కలెక్టర్ ముందర మేము నామినేషన్ వేసినాక ఎంపీ గారైనా నేనైనా లేదా ఇంకా అనేక అభ్యర్థులు కూడా ప్రమాణం చేసే బయటకు వచ్చాము. ప్రమాణాలకి విలువలు ఉండాలి. ఒక సమాజంలో ఒక బాధ్యత రహితంగా ఒక పార్టీకి అభ్యర్థిగా మనం ఎప్పుడైతే మనం ఎలక్ట్ చేస్తారో మనం ప్రజలు గమనిస్తుంటారు అన్నిటినీ. ఈరోజు నీ చేతిలో పోలీసు
లేదా అధికారంలో ఉంటిమి. రేపు నువ్వు చేసేవి చూసి మా మా ఒక కేడర్ కావచ్చు, మా ఒక నాయకత్వం రేపు ఒప్పుకోరు. కాబట్టి మేము పదే పదే చెప్తున్నాం. మేము ఎస్పీ గారికి కూడా ఇవాళ మా ఎంపీ గారు ఒకరు పోయి ఇచ్చొచ్చారు. ఇలాగే కానీ కంటిన్యూ అయితే టోటల్ టీడీపీ నాయకత్వం అంతా మేము కలెక్టర్ బంగ్లాలో ధర్నా చేసేకి సిద్ధంగా ఉన్నాం. ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల మధ్యలో కూర్చొని కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు జరిగినవి ఇంకెప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ గారి పైన ఉంది, ఎస్పీ గారి పైన ఉంది. నేను పాత్రికేయులకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఏమన్నా విషయాలు తెలిస్తే నిర్భయంగా వాటిని ప్రచురించండి లేదా ప్రసారాలు చేయండి. ఎందుకంటే ప్రజలని మేము మంచి చేస్తామని వాగ్దానాలు ఇచ్చే ప్రజల్లోకి వచ్చి ఏవో దౌర్జన్యాలు. మొన్ననే చెప్పాను, నా నామినేషన్లో కూడా అనేక బెదిరింపులు కార్యకర్తల పైన కానీ ప్రజల్ని కూడా మీరు పోతే మీకు నీళ్లు కట్ చేస్తాం, పవర్ కట్ చేస్తాం. నిన్న నేను ఒక గుడిపాల దగ్గర ఒక గ్రామానికి వెళ్తే అక్కడ పవర్ కట్ చేశారు. నేను ఇమీడియట్గా మా నాయకులకు ఫోన్ చేయమంటే ఆ పోల్ లైన్ మ్యాన్ ఎవరో ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకొక కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకెవరికో ఫోన్ చేస్తే అవునా సార్ నేను తెలుసుకొని ఇప్పుడే చేస్తాను. 1.5 hour ప్రచారం, కరెంట్ లేని సమయం. అంటే వీళ్ళు కరెంట్ లేకుండా మాపై ఏమన్నా భౌతిక దాడులు చేయాలని ఏమన్నా నిర్ణయించుకొని ఇటువంటి పని చేస్తున్నారా, లేదా వాళ్ళ ఆలోచనలు ఏమని తెలీదు. మేమైతే పదే పదే చెప్తున్నాం, మేము ఎలక్షన్స్ పద్ధతిగా చేయాలని, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని మా నాయకుడు ఆదేశాల మేరకు మేము అన్ని పద్ధతిలో పోతున్నాం. మీరు ఇలాగే కానీ పద్ధతి తప్పి ప్రవర్తిస్తే మేము కూడా ఎవరు చూస్తూ ఊరుకునే క్వశ్చనే లేదు. అది పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు కూడా చెప్తున్నాం. వాళ్ళు ఊరికేనే కంప్లైంట్ పెట్టంగానే మేము ఫ్లయింగ్ స్క్వాడ్ అనుకుంటూ పరిగెత్తుకొని ఇళ్లలోకి దూరి వాళ్ళు వచ్చి వాళ్ళే ఏమైనా తెస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ 15-16 రోజులు ఉంది, సీసీ కెమెరాలు కూడా ప్రతి ఒక్కరింట్లో అమర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బుద్ధే కుక్క తోక వంకరి అన్నట్టు వాళ్ళకి అది దొంగతనాలు అలవాటు. కాబట్టి దొంగల్లా వాళ్ళే ఏదైనా తెచ్చి కూడా మన ఇళ్లలో పెట్టే కేసులు పెట్టే రకాలు. కాబట్టి మా నాయకులందరికీ కూడా చెప్తున్నా, ఈ 15-20 రోజులు మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులను కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి జాగ్రత్తగా ఉండండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వస్తుంది. ఇటువంటి నాయకుల్ని మా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఎక్కడికి పంపాలి అనేది ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి మిమ్మల్ని అంతా నేను కోరుకుంటున్నా, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, మంచి పద్ధతి కాదని. ఇవాళ జరిగిన ఈ ఎంపీ గారి ఇష్యూని కూడా మేము స్టేట్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఈసీ గారికి కంప్లైంట్ చేశాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటివి జరగకుండా చూసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.